గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అలరించిన దెబ్జాని నిరంజన్ బాగా సుపరిచితం కదా. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యష్ మరియు వేదగా నటించిన వీళ్ళ క్యూట్ పేరుకైతే హిట్ అయిందనమాట. సో హిట్ అవ్వడంతో ఇదే పేరుని మళ్ళీ పెట్టేసి సత్యభామ అనే సీరియల్ అయితే తీయడం జరిగిందనమాట. సో సత్యభామ సీరియల్ని కార్తీక దీపం నిరుపం పరిటాల గారు నిర్మించడం జరిగిందనమాట. సో కార్తీక దీపం సీరియల్ అయితే అప్పుడు ఫేమస్ అవడంతో సాగదీశారు. కానీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అయితే అలా చేయలేదు. అంత ఫేమ్ వచ్చినా కూడా, అంత సక్సెస్ అయినా కూడా కొద్ది రోజుల్లో ఎండ్ చేసేసారు. అలాగే సత్యభామ సీరియల్ కూడా కొన్ని రోజులు కాగానే, అంటే 346 ఎపిసోడ్ కాగానే ఎండ్ కార్డ్ అయితే వేసేసారనమాట. సో దీనికి రీజన్ అయితే పెద్దగా తెలీదు. కానీ అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. సీరియల్ని త్వరగా కంప్లీట్ చేశారు, ఇంకా కొన్ని రోజులు వచ్చి ఉంటే బాగుండేది. మేమైతే వీళ్ళ క్యూట్ పేరునైతే చాలా బాగా మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. గుప్పడంత మంచి సీరియల్ కూడా మంచి ఫేమ్ వచ్చే టైంలోనే ముగించేశారు, త్వరగా ముగించేశారు. అయితే మధ్యలో కొద్ది రోజులు రిషి సార్ అయితే రాలేదు. సో రిషి సార్ వచ్చిన తర్వాత స్టోరీ అనేది మంచిగా హైప్ వచ్చే టైంలోనే ముగించేశారు. సేమ్ అదేవిధంగా సత్యభామ సీరియల్ కూడా మంచిగా సక్సెస్ వచ్చే టైంలోనే ముగించేశారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం నిరూపం గారికే తెలియాలి అంటూ అభిమానులైతే వెబ్ స్టోరీ అయితే రాయడం అయితే జరిగిందనమాట. సో సత్యభామ సీరియల్ని ఫాలో అయిన అభిమానులు మాత్రం చాలా నిరుత్సాహపడుతున్నారు. ఈ క్యూట్ పేరుని మేము మిస్ అయ్యాము, మళ్ళీ ఈ క్యూట్ పేరుని మేము ఎప్పుడు చూడాలి, మళ్ళీ వీళ్ళ పేరుతో మళ్ళీ ఒక కొత్త సీరియల్ రావాలి అని కోరుకుంటున్నారు. మీరు కూడా వీళ్ళిద్దరు పేరుతో మళ్ళీ కొత్త సీరియల్ అయితే చూడాలి అని అనుకుంటున్నారా? చూడాలి అని అనుకున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.